చుట్టబడుతుంది. యూదా రాజైన ఉజ్జియా దినములలోను ఇశ్రాయేలు రాజుకు యెహోయాషు కుమారుడైన సంతతి పోతుంది. యెరోబాము దినములలోను భూకంపము కలుగుటకు 2 సంవత్సరముల ముందు ఇశ్రాయేలీయులను గూర్చి తెకోవాలోని పశుల కాపరులలో ఆమోసునకు కనబడిన దర్శన వివరము చదువు. అతడు ప్రకటించినదేమనగా యెహోవా సియోనులో నుండి గర్జించుచున్నాడు, యెరూషలేములో నుండి తన స్వరము వినబడజేయుచున్నాడు. కాపరులు సంచరించుచు మేత భూములు దుఃఖించుచున్నవి, కర్మేలు శిఖరము ఎండిపోతున్నది. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడైన మా తండ్రి, మీకు స్తోత్రము నాయన. నీ అపారమైన ప్రేమ, నీ కృప చేత రాజా ఈ అక్టోబర్ నెల 29, 30, 31 తేదీలు ప్రభా ఈ దిన సంఘానికి ఇచ్చిన ఉపవాస ప్రార్థన కొరకే మీకు స్తోత్రాలు తండ్రి నాయన. మొదటి రోజు నీ కృపతో నింపినందుకే స్తోత్రాలు. నీ దాసులను మరుగు చేసి మాతో ప్రత్యేక రీతిలో మాట్లాడేందుకే వందనాలుగా. ఈ 2వ దినము 2వ కుటుంబంలో ఎన్నికలు నన్ను నీవిచ్చిన ఈ కృపకై వందనాలు చెల్లిస్తూ బిడ్డలు పాడి స్తుతించి ఆరాధించి ప్రత్యేక ప్రార్థనలు, ప్రత్యేక వాక్యము, ప్రత్యేక పాట నీ నామానికి మహిమకరంగా వాడుకున్నందుకే నీ స్తోత్రాలు. అనుకున్న ఎందుకు ఎన్నికలేని వాళ్ళైనా నీ దేన దాస్తులుగా నన్ను మరుగు చేసి ఈ రోజు ఈ బిడ్డలకి ఈ సంఘానికి కావాల్సిన వర్తమానం మీరు అందించి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకుని ప్రార్థనకు తెలుసుకున్నారు. నజరేయుడైన యేసు క్రీస్తు వారి యొక్క సర్వశక్తి కలిగిన నామములో ప్రార్థన చేసి వేడుకొనుచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మరొకసారి ఆమోసు గ్రంథం 1వ అధ్యాయం చదువు. యూదా రాజైన యెరోబాము దినములలోను భూకంపము కలుగుటకు 2 సంవత్సరముల ముందు ఇశ్రాయేలీయులను గూర్చి తెకోవాలోని పశుల కాపరులలో ఒకడైన ఆమోసునకు కలిగిన దర్శనము. దేనిలాగా దేవాది దేవుడు ఏది చేసినా మానవులకు, ఆయన బిడ్డలకు, ఆయన భక్తులకు ఏది మేలు చేసినా కీడు చేసినా ముందుగానే తెలియచేసి వారికి న్యాయమైన అన్యాయమైన దేవుడు తప్పకుండా చేసేవాడు. అందుకే ఇక్కడ యూదారాజైన ఉజ్జియా దినములలో యెరోబాము కాలములో భూకంపము కలగడానికి ఇంకా 2 సంవత్సరాల ముందుగానే హెచ్చరిక చేస్తాడు దేవుడు. మన కుటుంబంలో కూడా తల్లిదండ్రులు బిడ్డను హెచ్చరిక చేస్తారు. ఒరే నువ్వు ఈ పని చేయొద్దు అని చెప్తారు. వింటే సరే, వెనకపోతే తప్పకుండా ఈపు పగిలిపోద్దంటే. అలాగే దేవుడు కూడా ఆయన బిడ్డలు ఆయన చెప్పింది వినకపోతే తప్పకుండా శిక్షకు గురవుతారు. బిడ్డ ఇక్కడ 2 సంవత్సరాలకు ముందు భూకంపం వస్తుందని దేవుడు తెలియచేస్తున్నాడు ఒక ప్రవక్త ద్వారా. ప్రజలందరూ కూడా వీడు ఎన్నికలేని వాడు, పశువుల కాపరి, వీడు చెప్తే మనం ఏంటమేంటి అనుకున్నారు ప్రజలు. పెట్టారు జాగ్రత్త. దేవుని మాట గొప్పవారే కాదు, పేదవారు కూడా దేవుడు వారి ద్వారా పలికిస్తారు. అవునండి, వీడెవడండి? పేదవాడు వీడి మాట మనం ఏంటండి? వీడు ఎన్నికలేని వాడు వీడి మాట మనం ఏంటండి? వీడికి దేవుడు చెప్పడం ఏంటి? ముఖ్యంగా మనకు చెప్పాలి కానీ, మనం దొరలం, మనం వీరులం, మనం శూరులు మనకు చెప్పాలి కానీ ఎన్నికలేని పశువులు కాల్చుకునే పాలేరుకి చెప్తాడు ఆ దేవుడు. ఇది ఎక్కడండి? ఎక్కడ వెళ్ళలేదండి అన్నారు అనేక మంది ప్రజలు దేవుడు పెట్టారు. కానీ దేవుడు ఆ యొక్క పశువుల కాపరి అయిన
ఆమోస్తోనే చెప్తున్నాడు. ఆమోస్ అంటే అర్థం ఏంటంటే భారము మోయువాడు. దేవుని స్తోత్రం కలుగుగాక. ఎవరైతే భారంగా ఉంటారో దేవుని యొక్క సేవలో, దేవుని యొక్క పనిలో, దేవుని యొక్క కార్యాల్లో, అలాంటి వారికే దేవుడు తెలియజేస్తాడు. పశువులు కాసుకునే వ్యక్తి దగ్గరికి వచ్చి దేవుడు అన్నాడు, ఆమోసు, నేను ఇశ్రాయేలు యొక్క ప్రజలకు 2 దినాలు, యూదా యొక్క ప్రజలకు 2 సంవత్సరాలకు ముందే నీకు తెలియజేస్తాడు, వారి మీదకి నాశనం వస్తుందని చెప్పు, అగ్ని కురుస్తుందని చెప్పు. రెండవది, ఇశ్రాయేలు ప్రజలకు భూకంపాలు కలుగుతాయని చెప్పు అని దేవుడు తెలియజేస్తే ఆ మాట చెప్తున్నాడు. చెప్తుంటే ఎవరు వినిపించుకోవట్లే. అయితే 2వ వచనం చదువుకున్నాం. అతడు ప్రకటించినదేమనగా, యెహోవా సియోనులో నుండి గర్జించుచున్నాడు. దేవుని స్తోత్రం. యెహోవా ఎక్కడి నుంచి గర్జిస్తున్నాడట? సియోనులో నుండి, ఆయన యొక్క నివాస స్థలములో నుండి. ఆయన కోపంగా మాట్లాడుతాడు. గర్జిస్తున్నాడు అంటే అర్థం ఏంటంటే కోపంగా మాట్లాడుతున్నాడు. కోపం ఎప్పుడు వస్తుంది? మాట వినప్పుడు. భార్య కానీ, భర్త కానీ, బిడ్డలు కానీ, సంఘము కానీ, లోకము కానీ, ప్రజలు కానీ, ఒక ఉన్నతమైన అధికారి యొక్క మాట వినకపోతే అధికారికి కోపం వచ్చి వాళ్ళు ఏం చేస్తాడు? శిక్షిస్తాడు. అది లోకంలో జరుగుతున్న పరిస్థితి. అలాగే దేవునికి కూడా కోపం వస్తుంది. ఇక్కడ ఆయన సియోనులో నుండి గర్జించుచున్నాడు, యెరూషలేములో నుండి తన స్వరము వినబడ చేయిస్తున్నాడు. యెరూషలేములో నుండి మాట్లాడుతున్నాడు ఆయన. యెరూషలేము ఈ ప్రపంచానికి మూల బిందువు, మధ్యస్థ స్థలం. అలా యెరూషలేములోకి వచ్చి దేవుడు తన ప్రజలతో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడో చూడండి. కాపరులు సంచరించు మేత భూమి దుఃఖించుతున్నది. కాపరులు సంచరించే స్థలం ఏది? కాపరులు సంచరించే స్థలం ఆధ్యాత్మికంగా ఆలోచించేది. దొంగలు సంచరించే స్థలం ఏది అమ్మా? గృహాలు అర్ధరాత్రి. రాత్రి చెప్పారు కదా సేవకురాలు, ఓ ఎవరు? నేనే అనంట. ఎవడు? దొంగడు. ఎవరు? నేనే. ఓహో నువ్వేనా? సరే పలాంతం వచ్చిందంటాడు. ఇంకా డబ్బులు వస్తాయి. ఎవరు? నేనే. అబ్బా భార్య భర్తలని సంతోషించుకుంటారు మనం కూడా. ఆయన అడగట్టలేవు కదా. వాడు బాగా పెట్టాడు పట్టు దొంగడు. ఈ ఆయన గారు ఏమంటున్నారు? తెలుసులే, నువ్వు చక్కగా పడుకోమ్మా, నేను సర్దుకుంటానంటాడు మహాత్ముడు. నిన్నే ఎవరండి? నేనేనే. ఓహో ఇంకా బాగుంది కదా. ఇంక గొడవలేదు. ఇంకా మా ఆయనే అనుకుందండి మహాత్మ. సోమప్రేగ పూట కట్టుకున్నాడు. ఎప్పుడు కొనుక్కోండి, పండగ కనుగోనండి, అమ్మాయి పిల్లికి ఇదిగోనండి, అబ్బాయి పిల్లికి అదిగోనండి, మాత్రమే కొనిపించుకుంది పాపం సంతోషంగా బతుకోవాలి. మూటగట్టు సొంతం పిలుచుకోండి మహానుభావుడు. చూసారా? దేవుడారా అంటాడు ప్రభు ఏమని? యెరూషలేములో నుండి తన స్వరము వినబడ చేయుచున్నాడు, కాపరులు సంచరించు మేత భూమి దుఃఖించుతున్నది. మన జాగ్రత్త వినాలా? కాపరులు సంచరించు స్థలము ఏది? దేవుని మందిరము. దేవుని స్తోత్రం కలుగుగాక. రెండవది సంఘము. సంఘములో సంచరిస్తాడు ఆయన. ఎవరు? సేవకుడు అనగా దేవుని ప్రతినిధి లేదా దేవుడు. ఒక మాట చెప్పాలంటే సేవకుడు సేవ చేసే వ్యక్తి ఎక్కడ సంచరిస్తాడంటే మేత భూమిలో సంచరించాలి. అంతేగాని ఎక్కడ పడితే అక్కడ సంచరించితే అది పద్ధతి కాదు. దేవుని బిడ్డ దైవజనుడు దేవుని సన్నిధిలో సంచరించాల. దైవజనుడు సంఘము మధ్యలో సంచరించాల. దైవజనుడు దేవుని యొక్క పరిచయలో ముందుకు సాగుతున్నది సేవకుని యొక్క లక్షణం. విశ్వాస యొక్క లక్షణం ఏంటంటే దేవుని సన్నిధిలో నువ్వు దేవుని వాక్యం వినాలి, దేవుని సన్నిధిలోకి వెళ్ళి దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి, దేవుని సన్నిధికి వెళ్ళి దేవుని సన్నిధిలో పరిచర్య చేయాలి, దేవుని సన్నిధిలో నీవు దేవునికి దేవుని సేవకునికి సహకారిగా ఉండాలని దేవుని సేవలో విశ్వాస యొక్క లక్షణం. అయితే ఇక్కడ అర్థం ఏంటంటే కాపరులు సంచరించు మేత భూమి లేదా మేత భూములు అంటే ఇక్కడ ఎవరికి మేత వెళ్తాడు? ఆయన విశ్వాసులకు. దేవుని స్తోత్రం కలుగుగాక.
సామాన్య కాపరి గొర్రెలకి ఎలాగైతే ఆహారం దగ్గరికి తీసుకెళ్లి ఆహారం పెడతాడు కదా, దావీదు తన గొర్రెలను అడవులో తీసుకెళ్లి చక్కని మేత స్థలంలో పెట్టి అది మేసిన తర్వాత తీసుకొచ్చి చెట్టు కింద చల్లని ప్రాంతంలో అంటే చక్కని నీరున్న స్థలం తీసుకెళ్లి నీరు తాగించి చెట్టు దగ్గర తీసుకెళ్లి చల్లని స్థలంలో వాటికి విశ్రాంతిని ఇచ్చేవాట. అందుకే 23వ కీర్తన అన్నాడు కదా, నా కాపు ఏం చేస్తాను నన్ను అమ్మా ఎవరు సార్ ఆ కీర్తన చదవండి. పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండ చేయుచున్నాడు, శాంతికరమైన జలముల ఎదుట నన్ను. ఎందుకని నీకు దాహం ఉంది కనుక నీరు కావాలంటే నీరు దగ్గరికి వెళ్ళాలి, విశ్రాంతి తీసుకోవాలంటే చల్లని స్థలము, ఆహారం కావాలంటే చక్కని పచ్చిక నీళ్లు దగ్గరికి కాపురం తీసుకెళ్ళాలి. అది లోక కాపురం చేసే పని. మరి ఆత్మీయ కాపురం చేసే పని ఏంటంటే దేవుని వాక్యములో నుండి వాక్యమనే ఆహారం నీకు పంచిపెట్టడానికి అతను చేసే పని, ఆమె చేసే పని. దేవుని స్తోత్రం. కనుక మరి ఈ మేత స్థలం ఏమైపోయింది అంటే దుఃఖించుతున్నది. కారణం ఏంటంటే అక్కడ దేవునికి సంతోషకరమైన కార్యం జరగట్లేదంట, నాశనం అయిపోయిందంట ఆ మేత భూములు, దేవుని సన్నిధి, దేవుని సంఘం. అందుకు ఇంకో మాట చూడండి, కర్మేలు శిఖరము ఎండిపోవచ్చున్నది. వా, కర్మేలు శిఖరం ఎండిపోవడం ఏంటండి? కర్మేలు శిఖరం అంటే ఏంటి చెప్పండి, గుర్తున్నవారు ఎవరైనా చెప్పండి అమ్మా. ఏలియా ప్రార్థన చేసే పర్వతం అది కర్మేలు పర్వతం. ఎప్పుడు 450 మంది ప్రవక్తలతో యుద్ధం చేసి వాళ్ళు ఓడించి ఆయన ఎక్కడికి వెళ్ళిపోయాడంటే కర్మేలు పర్వతం ఎక్కిపోయి ప్రార్థన చేస్తున్నాడు. దేవుని స్తోత్రం కలుగుతారు. చూస్తారు ఒకసారి చూడండి, మొదటి రాజుల గ్రంథము 18వ అధ్యాయము 42వ వచనం, 300వ పేజీ. మొదటి రాజుల గ్రంథము 18వ అధ్యాయము 42వ వచనం చదువు. ఆహాబు భోజనము చేయబోయేది గాని ఏలియా కర్మేలు పర్వతం మీదకి పోయి నేల మీద పడి ముఖము మోకాళ్ళ మధ్య ఉంచుకొనెను. ఏమీ కనబడలేదనగా అతడు ఇంకా 7 మారులు చూడమని చెప్పాను. 7వ మారు అతడు చూచి అదుగో మనిషి చెయ్యి అంత చిన్న మేఘము సముద్రం పైకి. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఇది ఎలాంటి పర్వతమై అంటే ప్రార్థనా పర్వతం. దేవుని స్తోత్రం కలుగుగాక. ఇది అద్భుతాలు జరిగిన పర్వతం, ఆశ్చర్యకాలు జరిగిన పర్వతం. ఈ పర్వతం ఇప్పుడు ఏమైపోయిందయ్యా అంటే ఈ పర్వతం ఇప్పుడు ఎండిపోవచ్చున్నది. దేవుని స్తోత్రం కలుగుగాక. ఎంత ఘోరం అండి దేవుని పెట్టారా. దేవుని స్థలమేమో ఏమైపోయిందట, దుఃఖించుతున్నది. ప్రార్థనా శిఖరమేమో ఎండిపోవచ్చున్నది. ఎందుకనంటే ఆ మనుషుల యొక్క జీవితాలు భయంకరంగా మారిపోయినాయి దేవుని బిడ్డ. కనుక దేవునికి కోపం వచ్చి ఈ అధ్యాయంలో ఈ 1-2 అధ్యాయంలో 8 సార్లు దేవుడు కొన్ని పట్టణాల మీదకు శాపాన్ని పంపించాడు, అగ్ని పంపించాడు. ఒక మాట చెప్పాలంటే ఈ రాత్రి నేను దేవుని చిత్తమైతే 5 విషయాలు జ్ఞాపకం చేస్తాను. మిగతా 3 విషయాలు రేపు మరి 8 గంటలకు ప్రారంభించబడుతున్న ప్రార్థన. చివరి రోజు కనుక 8:30 వరకు పాటలు ఉంటాయి. ఎవరు పాడాలనుకుంటే సంపూర్తిగా పాడొచ్చు. 9 నుంచి 9 వరకు ఆరాధన జరుగుతుంది. 9 నుంచి 9:30 వరకు 9 నుంచి 10 వరకు, 10 నుంచి 11 వరకు చివరి రోజు కదా. అంచేత 11 గంటలకు ముగిస్తుంది ప్రార్థన. కనుక మీరు బిగ్గా తినుగోడు తినండి, ఉపవాసంలో ఉండండి, చక్కగా దేవుని సన్నిధికి రండి, దేవుని వాక్యం వినండి, సమృద్ధిగా ఆహారం భుజించి మీరు వెళ్ళాలని ప్రేమతో మీకు మనం చేస్తున్నాను. హల్లెలూయా. నా దీపము యేసయ్యా నీవు వెలిగించినావు, తుడిగాలిలో
దేవుని స్తోత్రం కనుక దేవుని బిడ్డలారా, ఈ రాత్రి మనం జ్ఞాపకం చేసుకుంటే దేవుని సన్నిధి పాడైపోతుంది, ప్రార్థన శిఖరము ఎండిపోతుంది, దేవుని సన్నిధి దుఃఖిస్తూ ఉన్నది. ఎందుకనంటే అక్కడ ప్రజల యొక్క జీవితాలు నాశనం అయిపోయినాయి, భయంకరంగా మారిపోయినాయి. దేవుని బిడ్డలారా, అందుకు దేవుడట 8 ఉగ్రతలు ఈ ప్రజల మీద చూపించాడు. అందులో ఒక 5 ఉగ్రతలు ఈ రాత్రి మనం జ్ఞాపకం చేస్తాం. మొదటి ఉగ్రత చూద్దాం. 3వ వచనం చదవండి. యెహోవా సెలవిచ్చినదేమనగా, దమస్కు 3 సార్లు 4 సార్లు చేసిన దోషములను బట్టి నేను తప్పకుండా శిక్షించును. ఎలాగనగా దాని జనులు పంట తొడలగొచ్చు ఇనుప పనిముట్లతో గిలాదును ఊర్చిరి. నేను హజాయేలు మందిరములో అగ్ని వేసేదను, అది బెన్హదదు యొక్క నగరును దహించి వేసెను. అంతవరకు పెట్టండి, ఈ బాక్స్ పెట్టండి, నాకు వినిపిస్తుంది. ప్రైజ్ ద లార్డ్, ఈ బాక్స్ పెట్టండి. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. చాలా థ్యాంక్ యూ. అయితే దేవుని బిడ్డలారా, ఇక్కడ దేవుడు దమస్కు మీద ఆయనకి కోపం వచ్చింది. మొదటగా ఇది ఏం చేసిందంట, 3 సార్లు 4 సార్లు చేసిన దోషం బట్టి నేను తప్పకుండా దాన్ని శిక్షించును. ఏడనగా దాని జనులు పంట దొల్లుగొట్టు ఇనుప పనిముట్లతో గిలాదును నూర్చిరి. నేను హజాయేలు మందిరంలో అగ్ని వేసేదను, అది బెన్హదదు యొక్క నగరును దహించి వేసెను. దమస్కులో మనకి ఏం గుర్తు వస్తుంది? మొట్టమొదటిగా చెప్పండి, ఏం గుర్తు వస్తుంది? సౌలు యొక్క స్థితి మనకు గుర్తు వస్తుంది. ఎందుకని? దమస్కులోని ప్రజలు ప్రార్థనా వీరులు, కానీ ఇప్పుడు ఆ దమస్కు నాశనమైపోయింది. దేవుని బిడ్డలారా, దేవుని ఉగ్రతకు చోటిచ్చింది. ఆ ప్రాంతంలో గిలాదు వారు ఉన్నారు, వారు ఇంకా భయంకరంగా జీవిస్తున్నారట. దమస్కు సిరియాకు ముఖ్య పట్టణం. సిరియాను పరిపాలించిన రాజు ఎవరి అంటే బెన్హదదు. ఈ బెన్హదదు యొక్క పాపం ఇంకా ఎక్కువైపోయింది. దమస్కు యొక్క పాపము, గిలాదు యొక్క పాపము ఇంకా చూస్తే దేవుని బిడ్డలారా, మూడోది సిరియా రాజైన బెన్హదదు యొక్క పాపం కూడా ఎక్కువైపోవడం బట్టి దేవునికి కోపం వచ్చేసిందట. కోపం వచ్చేసి అంటాడు, ఇక్కడ నేను హజాయేలు మందిరములో అగ్ని వేస్తాను, కనుక మీరు జాగ్రత్త, బీ కేర్ఫుల్ అంటున్నాడు దేవుడు. దమస్కు ఒకప్పుడు ప్రార్థనా వీరుల యొక్క సమూహంతో కలిగిన పట్టణం అది. సౌలు ప్రయాణం చేస్తూ వెళుతుంటే ప్రార్థన చేస్తే దేవుడు వెంటనే ఆ దమస్కు ప్రజలు చేసిన ప్రార్థన విని సౌలు వెంటనే పౌలుగా మార్చే స్థితికి దగ్గరాచింది. ఏంటి అంటే దమస్కు ప్రజలు చేసిన ప్రార్థన ప్రార్థన ప్రార్థన. అయితే ఇప్పుడు ఏమైపోయింది? ప్రార్థన జీవితం నాశనం అయిపోయింది. పేరుపెట్ట మన జీవితాన్ని పొందాం. ప్రారంభంలో నీ ఆత్మీయ జీవితం ఎలా ఉంది? రక్షణ పొందిన దినాల్లో నీ ప్రార్థనా జీవితం ఎలా ఉంది? ఇప్పుడు ఏమైపోయింది? ఒకసారి ఆలోచించుకోండి. పేరుపెట్ట ప్రారంభంలో ఉన్నట్టు ఉందా? అందుకో భక్తుడు అంటాడు, నీ జీవితం, నీ ఆత్మీయ జీవితము శారీరకంగా ప్రారంభించబడి ఆధ్యాత్మిక ఎదిగింది, కానీ నువ్వు ఆధ్యాత్మిక ఎదిగి చివరికి శారీరకంగా నాశనం అయిపోతున్నావు. అలా ఉంటాను వీలేదన్నాడు దేవుడు. ఇక్కడ దమస్కు యొక్క జీవితం ఏంటంటే ఆధ్యాత్మికంగా ఎదిగింది, శారీరకంగా పడిపోయింది. అందుకే దేవుడట ఈ పట్టణం మీద అగ్ని వేసి వారికి నాశనాన్ని గురి చేస్తుంది. రెండవ పట్టణం ఏంటంటే ఆలోచనతో ఉన్నమా, గాజా 3 సార్లు 4 సార్లు చేసిన దోషమును బట్టి
నేను తప్పకుండా దాన్ని శిక్షించును. ఏలనగా ఎదోము వారికి అప్పగింపెను. గాజా యొక్క ప్రాకారం మీద నేను అగ్ని వేసేదను, వారి నగరును దహించి వేయను. ఈ రెండోది ఏంటి అంటే గాజా. తెలుసా గాజా అంటే దేవుడు పెట్టారు ఫిలిస్తీన్ యొక్క ముఖ్య పట్టాల్లో ఇది ఒకటి. ఇంకో మాట చెప్పండి, గాజాకు ఎవరు తీసుకెళ్లిపోయారట? సంసోను. ఎవరా సంసోను అంటే మహాబలవంతుడు, దేవుని ప్రతినిధి. బాల్యములోనే ఆయనను నాజీరు చేయబడినవాడుగా దేవుడు తల్లి గర్భంలో ప్రతిష్ఠించిన వాడు ఇప్పుడు ఏమైపోయాడంటే కళ్ళు లేని కొవ్వొదిగా గాజా పట్టణంలో గాలుగను తిప్పుతున్నాడు. దేవుడు పెట్టాడు. ఎంత భయంకరమైన స్థితి అండి. దేవుని చేత ఏర్పాటు చేయబడ్డవాడు, నాజీరు చేయబడ్డవాడు, దేవుని ప్రతినిధి. అలాంటి వాడు నాశనమైపోయాడు దేవుని బిడ్డ. అందుకనే గాజాను దేవుడు ఏం చేస్తాడు అంటే అగ్నికి ఆహుతి చేస్తున్నాడు. అందుకే చూడండి ఇక్కడ అంటాడు, ఏలనగా ఎదోము వారికి అప్పగింపవలని తాను చెరపట్టబడిన వారందరినీ కొనుక్కోని గాజా యొక్క ప్రాకారం మీద అగ్ని వేస్తాను. చాలా మంది అనుకుంటారు నేను చేసే పాపలు ఎవరికి కనపడతలేదు. ముఖ్యంగా మా ఆయనకి అస్సలా తెలియట్లేదు, ఆ మాయకుడు మా ఆవిడకి అస్సలా తెలియట్లేదు, దిక్కుమాలి ఏమీ తెలియదు, తెంగరదే మా భార్య అంటాడు మహానుభావుడు కదా. మా ఆయనకి ఏమీ తెలదంటే ఏమి తెలదు ఆయనకి, నాకే అన్ని తెలుసు అంటుంది ఆవిడ. మా ఆవిడకి ఏం తెలదండి పిచ్చుముండా, నాకే బాగా తెలుసు అంటాడు. జగంతా దేని పిల్లరా, మీ ఆవిడ పిచ్చిదైనా నువ్వు తింగరుడైనా మీరు చేసే పనులు దేవుడు ఎలా చేస్తున్నాడు తయారుగా చేస్తున్నాడు. గుర్తుపెట్టుకుని దేవుని పిల్ల. ఎందుకో దేవుడు ఈ సంవత్సరం ఈ యొక్క ఉపవాసంలో ఒక ప్రత్యేక రీతిలో మాట్లాడుతున్నాడు. 25 సంవత్సరాల్లో ఈ మాటలు ఇప్పుడు చెప్పలా నేను. దేవుడు ఎందుకో ప్రేరేపించాడు ఈ వాక్యాన్ని సిద్ధపడటానికి. ప్రభు ఇచ్చిన కృపకై ప్రభుని స్తుతిస్తూ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మనం ఈ రోజు సరి చేసుకోవడానికి దేవుడు మాట్లాడుతున్న శ్రేష్టమైన వాక్. దేవుని స్తోత్రం కలుగుతారు. రెండోది చూస్తే దేవుని పెట్టారు గాజా దేవుని యొక్క సన్నిధిలో అగ్ని వేయబడిన కారణం ఏంటి అంటే తన సేవకుని గాజా నాశనమైన రీతిలో చేసింది. అందుకనే దేవుడు ఈ గాజాను నాశనం చేసి అగ్నిలో పడేశాడు. ఇక మూడోదిగా మనం జ్ఞాపకం చేసుకుంటే 9వ వచనం చదువమ్మా. తూరు 3 సార్లు 4 సార్లు చేసిన దోషమును బట్టి నేను తప్పకుండా దానిని శిక్షిస్తాను. ఏలనగా దాని జనులు సహోదర నిబంధనలు జ్ఞాపకములకు తెచ్చుకొనక పట్టబడిన వారిలందరినీ ఎదోమీయులకు అప్పగించింది. నేను తూరు ప్రకారం మీద అగ్ని వేసుకుని అది దాని నగరును తగ్గించి వేయును. తూరు అనగా మీకు ఏమైనా జ్ఞాపకం వచ్చిందా? జకరియా గ్రంథము 9వ అధ్యాయం 3వ వచనం చదవండమ్మా. తూరు పట్టణము వారు ప్రాకారము గల కోట పట్టుకొని ఇసుక రేణులంత విస్తారంగా వెండి వీధులలో కసుమంత విస్తారముగా సువర్ణము బంగారమును సమకూర్చుకున్నది. దేవుని స్తోత్రం కలుగుగాక. వీళ్ళు మామూలు కళ్ళంలో వీళ్ళు అలాంటి వాళ్ళంట అబ్బో ఇత్తడి మాదే కంచు మాదే బంగారం మాదే అని గర్వీగిపోతున్నటువంటి ప్రాంతం వీళ్ళు. ఎవరు? తూరు ఊరు అన్నట్టు కదా. వీళ్ళంత తెలివిన అంటే చాలా జ్ఞానవంతులు. కొంచెం పైన చదవండి. జ్ఞాన సమృద్ధి గల తూరు సీదోను దేవుని స్తోత్రం కలుగును గాక. ఈ ప్రాంతం నుంచి ఒక ఆవిడ వచ్చింది. ఎవరి దగ్గరికి? యేసు ప్రభు దగ్గరికి కదా. కనాను స్త్రీ అన్నారు ఆవిడ. ఆవిడ వచ్చేముంటుంది, బాబు నా కూతురిని స్వస్థ బాబు అని అడుగుతుంటే యేసు అసలు మాట్లాడలేదు. యేసు శిష్యులు అన్నారు, బాబు ఏసయ్యా ఇవి చాలా దూరం నుంచి వచ్చి మనల్ని వెంబడిస్తున్నాను, ఆయన కూతురిని పంపించకూడదు రికమెండేషన్ కదా. అన్నాడైనా మాట్లాడే ఆలోచించిన కూడా మాట్లాడారంట
కానీ ఆవిడ ఉన్న ప్రొఫెషన్ తెలుసా దేవుడు పెట్టాడా? ఆయనకు తెలుసు, ఆమె జీవితం అంతా ఆయనకు తెలుసు. చాలా తెలివైంది, చేద్దాం తప్పకుండా చేద్దాం. యేసు ప్రభువుకి వచ్చినకి వచ్చిన వాళ్ళ దగ్గరికి ఎవరన్నా స్వస్థపరచకుండా, బాగు చేయకుండా, బలపరచకుండా పంపించాడు ఎప్పుడైనా? నో. ఎంత ఘోర పాత్రనైనా ఏం చేశాడు? ప్రేమించాడు, ఆశీర్వదించాడు, స్వస్థపరిచాడు. సమరీ స్త్రీని ఏమండి విచారం చేస్తూ పట్టుకున్న స్త్రీని ఏమండి 30 సంవత్సరాల నుంచి పక్షవాతంతో పడుకున్న వాళ్ళు ఎవరినైనా మీరు జీవితంలో చూడండి. యేసయ్య జీవితంలో ఏ ఒక్కరిని కూడా నిరాశపరిచి, నిస్పృహపరిచి, తిట్టి, తుమ్మి మమ్మల్ని చెప్పల, అందరినీ ప్రేమించారు. అందుకని ఏమన్నారు? యేసుక్రీస్తు అందరికీ ప్రభువు, దేవుని స్తోత్రం పెట్టారు. అప్పుడు తెలుసు ఆయనకి, అందుకే మాట్లాడలేదట. ఇంకా శిష్యులు ఎప్పుడైతే అన్నారట, అమ్మా నేను ఇస్రాయేల్ దగ్గరికి వచ్చాను కానీ నీ దగ్గరికి అన్నిరాని నీ దగ్గరికి రాలేదమ్మా అన్నాడు. ఎంతవరకు తెలివైందంటే, ప్రభువా నిజమైన ఆయన అంటే పిల్లలు పెట్టి ఆహారం కుక్క పిల్లలు పెట్టకూడదమ్మా అన్నాడు. వాడు మనమైతే ఉంటాం, ఈ దగ్గరికి వెళ్ళాలి ప్రార్థన, బోర్డు ప్రార్థన, ఈయనే స్వస్థత, బోర్డు స్వస్థత, ఇంకా లోపల ఎవరు లేరా అని మనమైతే మూటి బిగించుకుని గబగబ తిప్పుకుంటూ వెళ్ళిపోతాం కదా. మరి అలా వెళ్ళలేదట తల్లి. ఏం చేస్తుంది? మేము కుక్క పిల్లలమేనా ఆయన? మరైతే పిల్లలు తినే రొట్టి ముక్కలు పడిపోతే ఒక్క పిల్లలు తినవానాయన. ఎంత అద్భుతం! మన తప్పకుండా దేవుడు అవును ప్రభువా, మేము కుక్క పిల్లలమే అయినప్పటికీ కూడా మరి నీ కుమారుడు తిని పడవేస్తున్న రొట్టె ముక్కలు తినడానికి మేము యోగ్యులము కదా. దేవునికి మహిమ కలుగుగా. అద్భుతం మాట్లాడు. వెంటనే ఏమన్నాడు ఆయన? అమ్మా, అద్భుతం మాట్లాడు. అమ్మా, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరుచునుగాక. నీ కుమార్తె బాగుపడిపోయింది. గో వెళ్ళిపోయింది. గో అన్నదంతే. ఆవిడ సంతోషంగా ఇంటికి వెళ్ళిపోతే ఆ తల్లి అక్కడ కుమార్తె చక్కగా సంపూర్ణ ఆరోగ్యంగా దేవుని నామాన్ని కనపరుస్తారు. అలాంటి తూర్పు ఏమైపోయిందంటే బహు ఘోరమైన స్థితికి దిగజారిపోయింది. ఇవన్నీ మంచి పట్టణాలే, కానీ ఇవన్నీ ఏమైపోయినాయి? నాశనమైపోయి దేవుడు బిడ్డ. అందుకే దేవుడు తన హృదయంలో గర్జిస్తున్నాడు. సియోనులో యేసయ్య గర్జిస్తున్నాడట. కర్మేలు పర్వతము ఎండిపోయింది. కారణం ఏంటంటే ప్రార్థన జీవితం పోయింది. సంఘానికి విశ్వాసం కోల్పోతుంది సంఘం. అందుకే దేవునికి హృదయము వ్యాధి కలుగుతుంది. అందుకే వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళని శపిస్తారు. చెప్పిన మాట వింటలేదు వాళ్ళు. కనుక చెప్పిన మాట వినకపోతే తప్పకుండా ఏం కలుగుతుంది? వాళ్ళకి శిక్ష కలుగుతుంది. మన పిల్లలు మన మాట వినకపోతే తప్పకుండా మనం ఏం చేస్తాం? మనం మొదలకి ఊరంతా తీస్తామా? రోజు తీసి చెడగొచ్చేటం కదా. అలా చేస్తాను దేవుడు. ఇక్కడ చూడండి 4వ చూద్దాం 11. యెహోవా సెలవిచ్చినదేమనగా ఏదోము నేను తప్పకుండా దాన్ని శిక్షిస్తాను. ఏనగా వాడు కనికరము చాలించుకొని ఖడ్గము పట్టుకొని ఎడదగిరి కోపంతో తన సహోదరుల వారిని మానక చీల్చుతూ వచ్చెను. తేమాను మీద నేను అగ్ని వేసేదను, అది బొస్రా యొక్క నగరును దహించి వేయును. ఈ వాక్యం చదువుతూ నాకు చాలా వేదన కలిగింది. బిడ్డ, మానవునిగా మనకెంత వేదన వస్తే మరి ప్రభువుకి ఎంత వేదన వస్తుంటుందండి? ఆలోచించేది. ఏంటిదంట? ఏదోము అనగా ఏంటయ్యా అంటే తెలుసా మీకు? ఏమన్నా ఏదోము ఎవరయ్యా అంటే దేవుని బిడ్డారా, యాకోబు అన్నగారైన యాషావు యొక్క సంతానం. దేవుని స్తోత్రం కలుగుగాక. యాషావు అనే మరొక పేరు ఏదోము అని పిలుస్తారట. ఈ యాషావు సంతానం ఏం చేస్తుందంటే, ఏదగా వాడు కనికరము చాలించుకొని ఖడ్గం పట్టుకుని ఎడతగిన కోపంతో తన సహోదరుల వారిని మానకేం చేస్తాడంట? చంపేస్తున్నాడు. దేవుడు కారణం ఏంటంటే వాడు సహోదర ప్రేమ లేని వాడు. దేవుని స్తోత్రం కలుగుగాక. అందుకే చూస్తారా, తమ్ముడు ఏం చేస్తానంటే చంపేస్తానని కనబడితే నరికేస్తాను, పొడి చేస్తాను.
నన్ను మోసం చేస్తాడా, వాడు అంతు చూస్తానని సుమారు 20 సంవత్సరాలు పగతో ఉన్నాడండి. ఎవరైనా నిజము దేవుని బిడ్డ. కానీ దేవుని కృప అతను ఎప్పుడైతే వెంటాడిందో ఆ పగ, ఆ కోపము ప్రేమగా మారాలంటే ఏం చేయవలసి వచ్చిందంటే యాకోబు రాత్రంతా ప్రార్థన చేయవలసి వచ్చింది. హల్లెలూయా. ఏ ప్రార్థన అమ్మా? సంపూర్ణ రాత్రి ప్రార్థన. సంపూర్ణ రాత్రి సగమంతా చేస్తా ఉన్నాం. కానీ యాకోబు ఏం చేశాడు? ఒంటరిగా చేశాడు. భార్యలు కానీ, బిడ్డలు కానీ, దాసీలు కానీ, దాసులు కానీ ఎవరిని దగ్గర అవ్వకుండా అందరినీ పంపించేసి ఒక్కడిగా మిగిలిపోయేనో దేవుడు వాక్యం చెప్తున్నాడు కదా. ఒక్కడిగా మిగిలిపోయేటట్లండి. ఒక్కడే ఏం చేస్తామండి? ఒక్కడే ఏం చేస్తామంటే పాస్టర్ గారా సంగమంటుంటే బలి చేస్తాం కానీ అంటే అలాంటి ఎవరల్లో సోది కావాలా, తోడు కావాలా, శారీరక తోడు కావాలా కాలంటలేదు. కానీ ప్రార్థనకి నీకు తోడక్కర్లా. అందుకని నువ్వు ఒంటరిగా ప్రార్థన చేయొచ్చు, సంఘముగా ప్రార్థన చేయొచ్చు, సమాజంగా ప్రార్థన చేయొచ్చు ఏమండి. కానీ ప్రభు ఒంటరి ప్రార్థన అంటే ఏసైకి ఎంత ఇష్టమో దేవుని స్తోత్రం కలుగుతాడు. అందుకని ఏమన్నాడు? నీవు ఉపవాసము చేయనప్పుడు నీ ఇంటిలోనికి వెళ్ళి రాష్ట్రమును చూసి నీ తండ్రికి నువ్వేం చేయాలి? ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయాలి. గుంపక్కర్లా ప్రార్థన చేయడానికి. అందుకని యేసయ్య ఇదిగో ఇక్కడ ఎక్కడైతే 2-3 నా నామములో ప్రార్థన చేస్తారో దేవుని స్తోత్రం కలుగుతాడు. అంటే ఆయన ఏం చేశాడు కదా, ఎవరినే నరుని ఒంటరి ఉండి మంచిది కాదని దానికి ఏమైనా సహాయం ఇచ్చాడు చూడు. అందుకే ఆ మాట దొరకరాయి. నువ్వు ఒక్కడిగా ప్రార్థన చేయరా అంటే అట్లా అదాముకి ఏమన్నాడు? అదామా నువ్వు ఒంటరి ఉండి మంచిది కాదు, నీకు ఒక సాధ్యత సహాయం ఇస్తాను, అప్పుడు మీరిద్దరు కూడా చక్కగా ప్రార్థన చేయాలి అన్నారు. ఇంకా మిమ్మల్ని నేను దీవిస్తే మీకు ఒక బిడ్డనో 2 బిడ్డలు ఇస్తాను. అప్పుడు 2 కానీ 3 కానీ 3 కంటే ఎక్కువ కానీ మీరు ఏం చేయాలా? ప్రార్థన చేయాలా. ప్రార్థన శక్తి నాకు కావాలయ్యా, ఒంటరి ప్రార్థన అద్భుతాలు జరిగిస్తాడు దేవుడు. ఒంటరి ప్రార్థన ప్రణాపాయాన్ని తగ్గిస్తాడు దేవుడు. ఒంటరి ప్రార్థన నిన్ను గొప్పవాడుగా చేస్తాడు దేవుడు. యోసేపు ఒంటరిగా కన్నీరు కాచి ప్రార్థన చేసేవాడండి. యోసేపు కారణం తోడున్నారండి. అమ్మా అన్నదమ్ములు ఇచ్చాడు 11 మందిని కదా, కానీ ఒక్కడైనా ప్రార్థనలో వచ్చాడా? యోసేపు తోడై ఉన్నాడా? సారా యోసేపు ప్రార్థన చేసుకుందాం అన్నాడా? ఎవరైనా వచ్చేది. కానీ యోసేపు ఒక్కడే ఒంటరిగా మిగిలిపోయాడు పరాయి దేశంలో. కానీ ప్రభు మాత్రం ఏం చేయలేదు, విడిచిపెట్టలేదు. దేవుని స్తోత్రం కలుగుతాడు. యాకోబు యొక్క మరణము తప్పించబడాలి అంటే ఇక్కడ ఒంటరిగా ప్రార్థన చేయవలసి వచ్చింది. దేవుని స్తోత్రం. రాత్రంతా పెరుగుతాడట, నీవు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ నేను విడిచిపెట్టిన బాబు, యేసయ్యా కన్నీరదేవా నన్ను వదలొద్దు బాబు అని పట్టుకుని తెల్లవాళ్ళు పెరిగినట దేవుడితో అన్నాడు. నువ్వు నా కాలు వదలవయ్యా, వదలకపోతే ఏం చేస్తాను? తన కూటు లేపేస్తాను. లేపేస్తే లేపైనా నేను వదలను. కబడ్డీ ఆడే కూడా చూడండి, వాడు ఎంత గీచుకున్నా ఉంటాడా? కబట్టుకున్నవాడు వాడి పాయింట్ వచ్చే వరకు కూడా ఆడే కదా ఆడుతున్న గుంపంతారు లాగేస్తారంటే కదా. ఎందుకని? నాకు పాయింట్ రావాలి అనే ఆశ.
అలాగే యాకోబు ఇక్కడ దేవా నువ్వు నన్ను ఆశీర్వదించాలి, లేకపోతే మా నన్ను చంపేస్తాడు బాబు, నువ్వు నన్ను ఆశీర్వదించాలి ఆయన అని ఏసైని పట్టుకున్నాడు. తండ్రి దేవుడు పట్టుకున్నాడు దేవుడు యాకోబు. అప్పుడు నీవు యాకోబు కాదు, నువ్వెవరు? ఇశ్రాయేలు. కపటకు దేవుడు నామం యాకోబును నీవు విరచితివి ఆనాడు ఆశీర్వదించితివి. నీవు నన్ను ఆశీర్వదిస్తేనే కాదు ప్రభు నేను నిన్ను విడిచిపెట్టాను. అలాంటి ప్రార్థన మనం ఎప్పుడైనా చేస్తామా? ఆలోచించుదామా? ఇప్పుడు ఆలోచించు. ఎప్పుడైనా ప్రభు నీవు నన్ను ఆశీర్వదిస్తేనే కాదు బాబు నేను ఈ ప్రార్థన మందులోకి వెళ్ళను ఆయన, నీవు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ ఈ ప్రార్థన గదిలోకి వెళ్ళనయ్యా అని ఎప్పుడైనా మనం దేవుడికి ప్రార్థన చేస్తామా? యాకోబు మనకి నేర్పిస్తున్నారు. నీకు ఆశీర్వాదం కలగాలంటే, నీకు దీవెన కలగాలంటే ఆ దీవెన వచ్చే వరకు కూడా ప్రార్థన చేయాలంట. ఒక భక్తుడు ప్రార్థన చేసేటప్పుడట ఆయన ఆశీర్వదించాను వెళ్ళు అంటే వచ్చేవాడు ఆ ప్రార్థన గదిలో. ఎవరో తెలిస్తే ఆయన డీజే తినకడుంటాడు. తెల్లవారుతో 3 గంటలకు వెళ్ళిపోయి ప్రార్థన గదిలోకి ఉదయం 11 గంటలకు బయటకు వచ్చేవాడట ఆయన. అందుకే ఈ భారతదేశానికి ఒక ప్రవక్తగా పిలువబడ్డాడు. తప్పకుండా దేవుని నామం. ఆయన ప్రార్థన చేస్తారంట ఒక అద్భుతం. అది చిన్నదైనా కానీ చాలా సంతోషకరమైనది. ఏంటంటే ఒక చిన్న బిడ్డ రంగు కోళ్ళు పిల్లల్ని కొనుక్కున్నాడట. రంగు కోళ్ళు వస్తాయి కదా మన ఇళ్ళకి, అలాంటి కోడి పిల్లలు కొనుక్కున్నాడట. కొనుక్కుంటే 10 పిల్లలు కొనుక్కుంటే 9 చచ్చిపోయినట్టు ఒకటి రావడాలట. దాని నుంచి అలా అనారోగ్యంగా పెంచుకుంటాడు చిన్న బిడ్డ. ఆ రోజు ఉదయకాల సమయంలో ఆడుకుంటుండగా అది నీటిలో పడిపోయిందట. నీటిలో పడిపోయి చచ్చిపోయింది. ఇంకా ఆ క్రౌడ్ ఏడుపు మామూలు ఏడుపు కాదు. అయ్యో నా కొడుకు చచ్చిపోయింది, అయ్యో నా కొడుకు చచ్చిపోయి ఏడుతుంటే వాళ్ళ అమ్మందంటే ఒరే ఎందుకు ఎడుతావురా? సాయంత్రం దినకర్ గారు ప్రార్థనకి వెళ్తాం కదా, ఆయన ప్రార్థన చేసి కొడుకులు బ్రతికేస్తుంది, జాగ్రత్తగా తెచ్చి సంచులు పెట్టుకుని పట్రా ప్రార్థన కదండి. నిజమా మమ్మీ అంటే గొప్పగా కొడుకులు జాగ్రత్తగా అక్కడంతా రుద్ది సంచులు పెట్టుకుని ప్రార్థనకి తీసుకుపెట్టిన కొడుకులు. అప్పుడు అక్కడట ప్రార్థన చేసి ఆయన వార్తలు చెప్పి దినకన్న గారు మీకు ఎక్కడైతే బాధలు, ఎక్కడైతే ఇరుకులు ఇబ్బందులు ఉన్నాయో వాటి మీద చేయిబెట్టి ప్రార్థన చేయండి, నేను ప్రార్థన చేస్తాను, చూడ అద్భుతం చేస్తానంటే చిన్న బిడ్డ విశ్వాసం చూడండి. ప్రభా నా కొడుకులు కనిపించవా అని కొడుకులకు చేసేసారట. ప్రార్థన చేసి ఆమె అనగానే ఆ కొడుకులు ఇక్కడికి చేస్తున్నాడు. తప్పకుండా దేవుడు ఎంత అద్భుతం. నమ్మితే దేవుని కార్యాలు మనము చూడగలం. దేవుడు పెట్టాలి. అలాంటి ప్రవక్త మన భారతదేశానికి దేవుడు ఇచ్చిన ఒక ఆనందించే దినకరణ గారు దేవుడు పెట్టారు. అలాగే ఇక్కడ అన్నగారి యొక్క దోషానికి, అన్నగారి యొక్క కోపానికి, అన్నగారి యొక్క పగలకి రక్షించబడటానికి ఇదిగో యాకోబు రాత్రంతా ప్రార్థన చేశాడు. కనుక అలాంటి ఈ ఎదోము ఇప్పుడు ఏమైపోయింది? ఆ ప్రాంతం అంతా కూడా నాశనమైపోయింది. కనుక దేవుడు అన్నాడు తన సహోదరుల వారిని మానక చీల్చి వచ్చను, తేమాన మీద అగ్ని వేసేదను, అది బొస్రా యొక్క నగరంలో దహించులేము. అలాంటి పట్టణం ఏమైపోయిందంటే నాశనమైపోయింది దేవుని బిడ్డ. అందుకే దేవుడు అంటున్నాడు 3-4 సార్లట, ఒకసారి 2 సార్లు పాపం, 3 సార్లు 4 సార్లు పాపం పాపం పాపం. నా సబ్జెక్ట్ అనేది ఈరోజు నువ్వు ఏ పాపములో ఉన్నా నా ప్రియ దేవుని బిడ్డారా, నీ పాపాన్ని
పరిశుద్ధముగా మార్చాలి అంటే ఒక యేసయ్యకి మాత్రమే సాధ్యం. కారణం ఏంటంటే ఆయన రక్తము నీ పాపాన్ని కడిగి పరిశుద్ధపరచునుగాక. ఆమేన్. నీ కార్యాలన్నీ రూపం మాపాలంటే ఆయన రక్తం ద్వారా కడగబడునుగాక. నీ దోషములన్నింటి కూడా యేసయ్య ఈ రాత్రి తన పరిశుద్ధమైన పవిత్ర రక్తము ద్వారా కడుగునుగాక. దేవునికి మహిమ కలుగునుగాక. ఇక చివరి మాట చెప్పి ముందుకెళ్దాం. చూడండి 13వ వచనం చదువుకున్నాం అమ్మా. యెహోవా సెలవిచ్చినదేమనగా అమ్మోనీయులు 3 సార్లు 4 సార్లు చేసిన దోషులను బట్టి నేను తప్పకుండా వారిని శిక్షించును. ఏలనగా తమ సరిహద్దులను మరి విశాలము చేయదలచి గిలాదులోని గర్భిణీ స్త్రీల కడుపులను చీల్చిరి. రబ్బా యొక్క ప్రకారం మీద నేను అగ్ని రాజబెట్టుదును. రణకేకలతోనూ సుడిగాలు వీసినప్పుడు కలుగు ప్రళయములను అది దాని నరుల మీదకి వచ్చి వాటిని దహించువేయను. దేవుని మోయాబు. మోయాబు అంటే ఏంటి గుర్తొచ్చిందా? పాడు దెబ్బ. ఇంకొక రహస్యం ఉంటుంది వెనక చరిత్ర. లోతు చిన్న కుమార్తె యొక్క పాపము ద్వారా పుట్టిన సంతానం. ఆ సంతానం అంటే దేవునికి మా కోపం. ఈ మోయాబు భయంకరమైన పాపానికి ఉగ్రతకు సూచన. అందుకే పాడు దిబ్బగా అయిపోయిందట పట్టణం. అందుకే అలాంటి ప్రదేశం నుంచి ఒక ఆణిముత్యం బయటకు వచ్చింది. దేవుని స్తోత్రంగా. అందుకు ఒక ఆయన అన్నాడు, ఒక గాడిదట ఒక బియ్యపు కింద కోసం బత్తాడు ఊకరవులిందట. పెద్దలు చెప్పేది సామెత కదా. అలాగే నీవు కూడా ఏ ప్రసంగం విన్నా, ఎంత చెత్త ప్రసంగం ఉన్నా, ఎంత చెత్త వ్యక్తి వాక్యం బోధించిన సేవకుడు నీ దృష్టిలో ఆ మెసేజ్ లో ఒక మాట నిన్ను పట్టుకున్న దేవుడికి నమ్మండి. దేవుడు పెట్టాను. ఈయనేం చెప్పలేదండి, ఈమెమీ చెప్పలేదండి అని అనొచ్చు చాలా మంది. కానీ ఆ చెత్త ప్రసంగంలోనే ఒక మంచి అనుభూతి మనకు దొరుకుతుంది. అలాగే ఎవరు వచ్చారట ఆ ప్రాంతం నుంచి? అమ్మా యూత్. దేవుని స్తోత్రం కలుగుతా. ఆమె సంతానం నుంచే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి దిగి వచ్చారు. తప్పకుండా దేవుని నామమున. అలాంటి అమ్మోనీయులు చేసిన పాపాలను బట్టి దేవుని బిడ్డారా ఇప్పుడు ఏమైపోయిందంట? గర్భిణీస్తులు ఏం చేస్తున్నారు? కడుపులు తీర్చేస్తున్నారు. కాబట్టి ఇంకేమన్నారు? సరిహద్దులు మరి విశాలము చేయదలచి. ఇక్కడ చిన్న మాట చెప్తాను. హైదరాబాద్ లో ఒక సినిమా యాక్టర్ యొక్క స్థలము, ఒక రాజకీయ నాయకుడి యొక్క స్థలము పక్క పక్కనే ఉంది. అయితే రాజకీయ నాయకుడి యొక్క స్థలంలో బోరు వేయమనంట ఒక ఇంజనీర్ని. బోరు వేస్తుంటే అనంట చూస్తారు కదా స్థలం నీరు పడుతుందా లేదా, ఎన్ని మరి అడుగుల లోతులో పడుతుందని చెప్తే అనంట ఇంజనీరు, అవండి అయ్యారు మీ యొక్క స్థలంలో లేదు కానీ ఒక మంచి జల ఆ పక్కన్న స్థలంలో ఉందండి. ఇది కానీ గోడ అడ్డు, ఇదే గోడ, ఈ గోడ అనుకోండి. ఇదేమో రాజకీయ నాయకుడిది, ఇదేమో సినిమా యాక్టర్. ఇక్కడ ఏమంటే పడతలేదండి, ఇక్కడ పడతలని మంచి నేల మరి అన్నాడట. ఏ సాయ్ అన్నాడట. ఎవరో రాజకీయ నాయకుడు, ఎందుకంటే రాజకీయ పనులు కూడా ఉన్నాయి. ఏ సాయ్ చూద్దాం అన్నాడట. ఏం చేశాడు? బ్రహ్మాండమైన జలపడిపోయిందండి. అప్పుడు ఏం చేశాడు? ఈయన యొక్క సరిహద్దు ఇలా కట్టాడు. ఏం చేశాడు? ఆ పూర్ణ స్థలాన్ని ఆక్రమించేశాడు ఈ యొక్క రాజకీయ నాయకుడు. అన్నట్టు వాక్యం అన్నాడు చూడండి ఇక్కడ. ఏదనగా తమ సరిహద్దులను మరి విశాలము చేయదలచి. దేవుని స్తోత్రం కలుగుగాక. అంటే ఏసై సోదాడు గొడవ అన్నాడు రాజకీయ నాయకుడు. తర్వాత చిన్న యాక్టర్ చూస్తే ఈయన తలలో సగం కంచే ముందుకొచ్చేసిందట. చెప్పి ఎలాగొచ్చేసి తల ఎవరిదే అన్నాడట. వాళ్ళ నాయనకి అన్నారట. ఈయన చిన్న యాక్టర్ కదా, మంచి హీరోని ఆయన. వాడు గొప్ప వెళ్ళిపోయాడు ఆ ఊరు. వెళ్ళిపోతే ఈయన మామూలు రాజకీయ నాయకుడు కాదు, మాట్లాడితే నాలుగు వచ్చేస్తాడు.
పాలు ముందెళ్తే పాలు తీసేస్తాడు, చెయ్యి ఉంటే చెయ్యి చేస్తాడు, లోనికి వెళ్తే తగ్గాడు. అలాంటి రాజకీయ మామూలు నాయకుడు కాలేదా. ఇందులో పౌరుషం వెళ్ళిపోయాడు. అది ఆ ఇల్లు ఎలా ఉంటుందంటే పద్మవ్యూహంలా ఉంటుందంట. తెలుసా మీకు పద్మవ్యూహం అంటే ఏంటో చదువుకున్న కూడా తెలుసు. పద్మవ్యూహానికి ఎంతమే తెలిపి అర్థం తెలియదు. తెలుసు చెప్తుంది అర్జునుడు ఒక్కడికే తెలిసినట్టు పద్మవ్యూహంలోకి వెళ్ళి మళ్ళీ రావడం. కడుపులో నిండాడంట వాళ్ళ కొడుకు. అలా ఆవిడతో చెప్తున్నాడంట పద్మవ్యూహంలో ఎలా ఉంటుంది ఎలా ఉంటుంది చెప్తుంటే ఆవిడ మెరుగుకుంటే బాగుంటుంది సగం దగ్గర సగం తిప్పుకొని నిద్రపోయిందంట. చెప్తున్న సత్యమైంది. అందుకే ఆ పిల్లడు కూడా ఏం చేయాలి, తల్లి రోజు పిల్లడు ఏం చేయాలా నిద్రపోయాడు. ఆ పిల్లడు కూడా ఈ అంతమంది ఇప్పుడే కానీ తండ్రి మొత్తం చెప్పలేదు. వెళ్ళి ఆ కుర్రోడు పెద్ద అయిన తర్వాత పద్మవ్యూహంలోకి వెళ్ళి చనిపోయాడు. చరిత్ర చెప్తుంది. అది ఉద్యోగంలో మనకు తెలియదు కదా దేవుని బిడ్డారా. ఈ ఇల్లు కూడా అలాంటిదే అంటండి. దేవుని స్తోత్రం ఎంత వెళ్ళాడని మొత్తం తెలుసుకుందండి మనకి. ఏ పక్క వెళ్ళా కానీ యుద్ధ సైనికులు ఉన్నారంట, బాడీ గార్డ్స్ ఆ ఇంట్లో. ఈయన పట్టుకుని చిన్నపోట్టేసి చెతికి కట్టేయాలండి. చెతికి కట్టేసి శుభ్రంగా గుండు గీసేసి గాడి మీద ఎక్కించి ఆ ఊరంతా దింపారంట. ఎవరినే ఈ సినిమా హీరోని. అలానే నవోదీవమంట ముఖ్యమంత్రి గారికి వెళ్ళిపోయి బాబా మా తమ్ముడు ఎలా తీసేస్తారు ఆయన కూర్చొని చెప్పండి మా తమ్ముడు చచ్చిపోయిన కాళ్ళు పడ్డారంట. అప్పుడు ఆయన ముఖ్యమంత్రి గారు ఉన్నారంట, ఒక బాబు చంద్రుడు మీద ఎందుకు అస్త్రం వేస్తావు, పిచ్చిన మీద బ్రహ్మాస్త్రం వేసినట్లు ఆడి మీద ఎందుకు అని వదిలే బాబు అంటే రైతుకోసారి ఎప్పుడన్నా రాయి గొడవ కానీ ఏమండి టైం గొడవ కానీ వచ్చేవాడిని ఏం చేస్తారంటే అక్కడే ఆ కుడాయి దగ్గరే ఏం చేస్తారంట బాగా చేస్తారు జాగ్రత్త అంటే పంపించాడు. ఇంకా మళ్ళీ ఆ స్థలంగా కదా ఆ ఎడ్జిని విప్పాలేదంట ఆ యొక్క వ్యక్తి జరిపాడు. చూడండి ఎంత గౌరవం. అందుకే బైబిల్ చెప్తుంది సరిహద్దుని విశాలపరుస్తుంది శాపం. ఆ తర్వాత ఈయన గుండు గీసిన ఆయన ఏమైపోయి తెలుసా భయంకరమైన మరణాలు ఎదుర్కొంటాడు. అంటే నేను గుండు గీసిన తెచ్చుకోవాలని నేను అట్లా అంత భయంకరమైన వ్యక్తి ఆ వ్యక్తి. జాగ్రత్త. మనం ఎంత బ్రతికినా ఎంత వివరీగినా ఒక రోజున మనకు తప్పకుండా తీర్పు ఉన్నది మాత్రం మర్చిపోకూడదు. ఇది ఈ యొక్క రోజు దేవుని బిడ్డారా 6 ప్రాంతాల మీద దేవుడు 5 ప్రాంతాల మీద దేవుడు ఒక భయంకరమైన అగ్ని 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 అగ్నిని మాట్లాడవచ్చు. అలాంటి అగ్ని నీ మీద కొరవకుండా ఉండాలంటే, అలాంటి అగ్ని మన ప్రాంతానికి రాకుండా ఉండాలంటే ఆయన అగ్నికి బదులుగా ఆశీర్వాదాన్ని కుమ్మరించాలంటే ఏం చేయాలని చివరి ప్రశ్న. చూడండి ఏం చేస్తారు కొంతమంది. ఎహెజ్కేలు గ్రంథము 14వ అధ్యాయము 12 నుంచి 14 వరకు చదువుకున్నాం. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై. ఎహెజ్కేలు గ్రంథము 14వ అధ్యాయము 12 నుంచి అవుతుంది తల్లి చదవమ్మా. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, నరపుత్రుడా, ఏ దేశమైతే విశ్వాసఘాతకమై నా దృష్టికి పాపము చేస్తున్నదో దానికి నేను విరోధనై ప్రాణాధారముకు ఆహారం లేకుండా చేసి కరువు పంపించి మనుషులను పశువులను నిర్మూలము చేయుదును. దేవుని స్తోత్రం కలుగును. దేవుని బిడ్డల జాగ్రత్త. ఏ దేశమైతే అది ఎంత భక్తి గల దేశం అని ఇప్పుడు 6 దేశాలు 6 ప్రాంతాలు మనం 5 ప్రాంతాలు మనం చూసాం. ఈ 5 ప్రాంతాలు ఒకప్పుడు ఎంతో ఉన్నతమైన ప్రాంతాలు. కానీ ఈ రోజు ఏమైపోయినాయంటే నాశనానికి గురైపోయింది. కారణం ఏంటి? ఎందుకు దేవుడు వాటి మీద అగ్ని కురిపించాడంటే అవి ఏం చేశారో తెలుసా? ఇక్కడ అంటున్న భక్తులు నా దృష్టికి విశ్వాసఘాతకమై పాపము చేసిన పట్టణములు అవి, ప్రాంతాలు అవి. కనుక నేను వాటికి ఏం చేశాను? ప్రాణాధారము. ఏంటి ప్రాణాధారం అంటే? ప్రాణం నిలబడాలంటే ఏం కావాలి అమ్మా? గాలి, నీరు, ఆహారం. ఈ 3 ప్రాముఖ్యంగా మనిషి బ్రతకడానికి అవసరం కదా. అందుకే మన ప్రభుత్వాలు కూడా ఈ 3కి ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తారు. కూడు, నీరు, గాలి. గాలి లేకపోతే, నీళ్ళ ఆహారం లేకపోతే కొన్ని రోజులు గడపాలి. ఆహారం లేకుండా 40 దినాలు ఉంటే చచ్చిపోతామంట. అంటే నీరు లేకుండా 4 దినాలు ఉంటే చచ్చిపోతామంట. గాలి లేకుండా
4 నిమిషాలు కూడా ట్రాన్స్లేషన్ దేవుని స్తోత్రం. ఈ నాలుగు ఎంత ప్రాముఖ్యత ఉన్నది బాబు. 4 నిమిషాలు, 1 నిమిషం గాలి దాడుతాడు అంటే కొట్టుకోవడానికి 4 నిమిషాలు పడుతుంది అనమాట. 1 నిమిషం గాలి తగ్గు చచ్చిపోతాం. ఆ చచ్చిపోయేటప్పుడు చూసారు, ఇప్పుడు ఈ యొక్క భయంకరమైన కరోనా వచ్చినప్పుడు ప్రజలు ఎలా చనిపోయారు చెప్పండి, ఎలా చనిపోయారు? అసలు వెళ్ళలేదా? ఒక యవనస్తుడు ఒక సెల్ ఫోన్ రికార్డ్ చేశాడు. డాడీ నాకు ఊపిరి అందట్లేదు డాడీ, నాకు ఆక్సిజన్ పెట్టలేదు డాడీ, నేను ఎంత అడిగినా ఎవరు కూడా దగ్గర రావట్లేదు డాడీ, ఏ డాక్టర్ నాకు పెడతలేదు డాడీ, నేను చచ్చిపోతున్నాను డాడీ, డాడీ నేను చచ్చిపోతున్నాను డాడీ అని అరుగులతో ఆ బిడ్డ ఆ సెల్ ఫోన్ నేను విన్నాను. ఆ స్వరాన్ని ఒక యవనస్తుడు. కారణం ఏంటంటే కరుణ చేసిన బిడ్డకి గాలందట్ల ఊపిరితిత్తులు మూసుకుపోతాయి. దేవుని బిడ్డ ముఖ్యంగా కరోనా వచ్చిన వారికి ఊపిరితిత్తులు పాడైపోతాయి, ఊపిరితిత్తులు మొట్టమొదటిగా నాశనం అయిపోతాయి. నేను చెప్తున్నాను దైవ సేవకులుగా నవంబర్ డిసెంబర్ చాలా జాగ్రత్తగా ఉండాలి మీరు. ఎందుకంటే ఇప్పుడు వచ్చిన దానికంటే బహు భయంకరమైన కరోనా రాబోతుందగా శాస్త్రవేత్తలు ముఖ్యంగా మన భారతదేశానికి 1 కోటి మంది చచ్చిపోతారట. అందుకన్నమ్మా జాగ్రత్త, ఎవరి జాగ్రత్తల వాళ్ళు అయిపోయిందిలే అంటే పాస్టర్ గారు మీరు అలాగే చెప్తారు. కానీ 30% వచ్చిందని అమలు చెప్తుంటే మీరు మళ్ళీ రెడ్డికి వచ్చి అతను చెప్తున్నారేంటి అన్నారు. మరి నువ్వేమంటున్నావో నేను విన్నాను. మరి అందుకే మీకు అర్థం చెప్తున్నాను. ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించారు. ఇంట్లోకి బయటకు రావాలంటే మాస్క్ పెట్టుకోవాలి, ఇంట్లోకి బయటకు రావాలంటే శానిటైజర్ రాసుకోవాలి, ఇక్కడ గుడిమెట్లు ఎక్కగానే శానిటైజర్ వేసుకోవాలి, గుడిమెట్లు దిగ్గానే శానిటైజర్ వేసుకోవాలి. వేసుకోకపోతే నేను ఏం చేయలేదు. ఈ పాస్టర్ గారు ప్రాంతానికి వెళ్ళే బాబు నీకు వారు ప్రాంతం రాకపోతే ఆయన ఊరుకోడు, ఎలా పోతే మా ఆయన ఊరుకోడు. ఆయన రాకపోతే వెళ్ళే ప్రాంతకెళ్తలేదు, ప్రాంతకానికి పాటలు పడుతుందా, ప్రాంతం స్టార్ట్ అయిపోతుంది ఎలా అంటాడే. ఆయన ప్రాణపాప మహానుభావుడు కదా, నీకు పంపించి అంటాడు. కానీ ఇక్కడ జాగ్రత్తగా నవ్వుకుంటే ఎక్కడికి వెళ్ళిపోతాం? పరదేశులవో అయ్యి బాబు ఎంత కదా. ఈ పాట పాడికి ఎంతమందికి ఎంత పోయిందండి బాబు. ఈ ఏ పాట పాడినా చదివేస్తాం కానీ ఈ పాట పాడికి చదివేస్తావా? బాబోయ్ పాడుతాడరా బాబు, ఎవడో లేచిపోయాడరా. చూడండి మనకి ఎక్కడన్నా పెళ్లి అనుకోండి, ఉదయకాల సమయంలో ఈ యొక్క టపాకారికి పెళ్లి అంటే మనకు అర్థమైంది చెప్పండి. మీ అందరికి బాగా తెలుస్తుంది. ఎవరో గట్టిగానే గుర్తండి. మరి వెలుగు రావాలంటే ప్రజలు తెలియాలంటే తీసుకెళ్ళిపోతారు అంటే దుబాయ్రా అన్నారు మనోడు. దుబాయ్ అయితేనే పాడి లేచుందని అర్థం ప్రజలకు దేవుని పెట్టారు. కనుక ఈ నవంబర్ నెల డిసెంబర్ అంత జాగ్రత్తగా ఉంటే మనం, ఎందుకంటే కరోనాకి ఈ శీతాకాలం యొక్క టెంపరేచరు దానికి బహు బలంగా ఉంటుందట. అందుకే దేవుని పెట్టారు మనం శీతాకాలం అంతా వేడి తాగాలి. దేవుని పెట్టారు మర్చిపోకండి, వేడిని ప్రతి ఒక్కరూ తాగాలి. ఇంకా ఏమన్నారు తెలుసండి, ఒక సీసాలో వేసుకుని కూరు వెచ్చగానే ఉండాలి, చల్లారకూడదండి. నీళ్ళు చల్లారకూడదంటే ఫ్లాస్కులు వచ్చేసినాయి. వేడిలేస్తే వేడిగా ఉండే ఫ్లాస్కో, చలిలేస్తే చల్లగా ఉండే ఫ్లాస్క్ వచ్చేసి. ఎందుకంటే నువ్వు ఎంత వేడి వేస్తావు అంత వేడి కూడా అయిపోయే వరకు ఉంటుంది. నువ్వెంత కూలింగ్ వాటర్ వేస్తే అంత కూలింగ్ వాటర్ తగ్గకుండా ఉంటుంది. మనం ఇప్పుడు ఏంటంటే ఈ 2 నెలల్లో కూడా మనము నవంబర్ డిసెంబర్ కూడా గోరువెచ్చ నీళ్ళే తాగాలంటే మనం తాగలిగిన వేడి గల నీరే తాగితే నీకు ఆరోగ్యం పెట్టాలి. గుర్తుపెట్టుకోండి, జాగ్రత్తగా ఉండండి. మన జాగ్రత్తలో మనం ఉండాలా, లేకపోతే ఏమో చెప్పలేదు. కనుక అక్కడ ఏమైంది అంటే ఆ యవనస్తులు నాకు గాలి అందట్లేదయ్యా, ఊపిరితిత్తులు నొక్కేస్తున్నాయి డాడీ, నాకు ఆక్సిజన్ పెట్టట్లేదు డాడీ. ఎవరికైనా పెట్టాలి పోవాలి. వందల కొలది, వేల కొలది, లక్షల కొలది ప్రజలు వస్తే డాక్టర్లు నర్సులు ఏం చేయగలరండి? ఏం చేయగలరమ్మా? లేవు, మెటీరియల్ లేదు, సఫిషియెంట్ బెడ్లు లేవు, సఫిషియెంట్ గా వైద్యులు చేసే పరికరాలు లేవు. ఇప్పటికీ కూడా దానికి విలువైనటువంటి మందు రాలేదు. ఏదో అలా బ్రతికేస్తున్నాం దేవుని కృపను బట్టి. ఎంతమంది దైవస్థాపన వెళ్ళిపోయారండి.
ఎంతమంది గొర్రెలు వెళ్ళిపోయారండి, ఎంతమంది ఉన్నతమైన వారు వెళ్ళిపోయారండి, ఎంతమంది రాజకీయ నాయకులు వెళ్ళిపోయారండి, ఎంతమంది ఉన్నతమైన వారు మన ఊళ్ళో చూసుకొని బయట ఊళ్ళేది ఏం వెళ్ళారు. గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళారంటే భయపడిచేస్తున్నారు. ఏం పెట్టారా సేవకులు చాలా మంది గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి తిరిగి రాలా. దేవుని కృప ఏంటంటే రాంబాబు గారు ఆయన కూడా కరోనా వచ్చింది, ఆయన దేవుని కృపటి ఆరోగ్యంగా తిరిగి వచ్చారు. ఆయన చాలా మంది దైవజనులండి, అంటే వారందరూ గొప్పవారిని కాదు, కానీ ఈయన గొప్పడని వారు గొప్పవారు కాదు చెప్పలేదు, కానీ దేవుని కృప అంతే. ఆ తోటి దైవజనులు చాలా మంది ఆ త్యాగలు మండలంలో ఉన్న సేవకులు కొంతమంది చనిపోయారండి కరోనాతో, కానీ ఒక్కడే బయటపడేది దేవుని మహాకృప. అందుకే దేవుడిని స్థుతించాలి. అందుకే ఇక్కడ వాక్యం ఏం చెప్తుందంటే చూడొకసారి, ఏ దేశమైతే విశ్వాసఘాతకమైన ఆ దృష్టికి పాపము చేస్తున్నదో దానికి నేను విరోధులై ప్రమాదరము ఆహారం లేకుండా చేసి కరువు పంపించి. ఎంత కరువు అండి బాబు, ఎంత కరువు. బయటకు వచ్చేవా నువ్వు ఎప్పుడైనా? ఈ 6 నెలల్లో బయటకు వచ్చేవాడు మనం ఫ్రీగా బజార్కి వెళ్ళి చక్కగా మాంసం కొనుక్కుందాం, కూరగాయలు కొనుక్కుందాం, బట్టలు కొనుక్కుందాం అని ఎవరైనా వచ్చామా? బిక్కు బిక్కుమంట. పొద్దున్న బయలుదేరితే బ్యాగ్ రాదు, పోలీసు ఏం కొట్టేసి ఎక్కడికి వెళ్తున్నావురా? కూరగాయలకి వెళ్తారు. ఎలా బ్యాగ్ ఏది? బ్యాగ్ ఉండాలి, కొన్నాకపోయినా, లేకపోతే బంధువులు సీటు ఉండాలి, లేకపోతే డాక్టర్ గారి యొక్క సీటు ఉంటుంది కదా, ఆ సీటు ఉండాలి. బయటకు వెళ్తే ఎక్కడ హాస్పిటల్కి వెళ్తాడు, లేదు సీటు లేకపోయిందా ఈ పగిలిపోయిందే అని ఎవరు మాస్క్ లేకుండా వెళ్ళిపోతారంట. పోలీసులు చిన్నప్పుడు వెళ్తాడే చొక్కా తీసేసి ముక్కు కట్టుకుని పరిగెత్తి పోతారు. ఏం చేస్తారు పాపం. ఈ పోయినా పర్లేదు, కానీ ముక్కు అక్కడ పుట్టు ఉంటారా, లేకపోతే ఏమి కొట్టమో దేవుడు పెట్టారా. ఎంత గవర్నమెంట్ అది చూస్తేనే చాలా వేదనకరం. మానవ జీవితము ఒకప్పుడు ఎంత గవర్నమెంట్ ఒక్క కుటుంబం కోసం ఎన్ని పడుగోలు పడకడం ఆరోగ్యం. ఎందుకే అంటే మానవ జీవితం అంత స్వల్పమైన దేవుడిగా. అందుకే చోరమాట చెప్పి ముగిస్తాను. కరువు పంపించి మనుష్యులను పశువులను నిర్మూలన చేయదును. అలాంటి దేశంలో, అలాంటి ప్రాంతంలో నోవహును, దానియేలును, యోబును ఈ ముగ్గురు అట్టి దేశంలో ఉండినను వారు తమ నీతి చేత, దేవుని స్తోత్రం కలుగుగా, నీతి చేత, ప్రార్థన జీవితము చేత, విశ్వాస జీవితం చేత, ఆత్మీయ జీవితం చేత నీవు నేను కట్టబడితే దేవుని బిడ్డ మనం అలాంటి దేశంలో ఉన్నా కానీ ఏమైపోతామంటే రక్షింపబడము. హల్లెలూయా. మనం చదువుకున్న వాక్య భాగంలో, తెలిసిన వాక్యంలో చివరి మాటలు ఒకసారి యోవేలు గ్రంథము 2వ అధ్యాయము చదువు మాటలు చివరి మాటలు ఆ మాట చెప్పి ముగిస్తాం. చెప్పమ్మా. యెహోవా యొక్క భయంకరమైన ఆ దినమున యెహోవా నామమున బట్టి ఆయనకు ప్రార్థన చేయవారు అందరూ, ఆయనకు ప్రార్థన చేయబడు వారందరూ రక్షింపబడుదురు. సరే, ఎంత కృతజ్ఞత చెప్పాడో యోగేలు ప్రవక్త. భయంకరమైన శ్రమలు అక్కడ, వంగల పురుగులు, పసర పురుగులు, మిడతలు, చీడ పురుగులు నాశనం చేసేస్తాయి ఆ ప్రాంతాన్ని. నాశనం అయిపోయినాయి ప్రాంతాలు. ప్రజలందరూ కూడా గొగ్గోలు పెడుతున్న సమయంలో ప్రభు చెప్తున్న మాట ఏదో తెలుసా? అదే చదివిన మాట 2వ అధ్యాయము చివరి చదివిన మాటలో చివరి మాట ఏంటంటే, ఎవరైతే ఆ దినము, ఆ ఉగ్రత దినము, ఆ భయంకరమైన దినము యెహోవా నామమున ఎవరైతే ప్రార్థన చేయుదురో, మాట్లాడు, ఎవరైతే ఆ కరువులో, ఎవరైతే ఆ శ్రమలో, ఎవరైతే ఆ వ్యాధిలో, ఎవరైతే ఆ బాధలో, ఎవరైతే ఆ ఇరుకులో,
ఎవరైతే ఆ ఇబ్బందులో ప్రార్థన చేస్తారో, ప్రభువుకు విజ్ఞాపన చేస్తారో, ప్రభు పాదాలు పట్టుకుంటారో, ప్రభుని బ్రతుకులాడుకుంటారో, ప్రభుని వేడుకుంటారో, ప్రభు కన్నీరు కాస్తారో, అలాంటి వారందరూ రక్షింపబడుతుంది. గుర్తుపెట్టుకోండి, రాబోతున్న బహు భయంకరం వేర్పిడ. కనుక నీ జీవితం, నా జీవితం, మన జీవితాలు ఆశీర్వాదకరంగా ఉండాలంటే, రక్షింపబడాలంటే, ఆరోగ్యం పొందాలంటే, ఆశీర్వదించబడాలి అంటే, దీవించబడాలి అంటే, నీవు, నీ భార్య, నీ బిడ్డలు, నీవు, నీ భర్త, నీ బిడ్డలు, నీ కుటుంబము ఆరోగ్యంగా ఉండాలంటే బహు జాగ్రత్తగా ఉండాలి. ప్రార్థన జీవితం పోగొట్టుకోకూడదు తల్లి, తమ్ముడు. ప్రార్థన ఉన్నవారు మాత్రమే, ప్రార్థన చేయవారు మాత్రమే రక్షింపబడుదురు. యేసునందే రక్షణ మనకు, హల్లెలూయా. యేసునందే నిత్య జీవం, హల్లెలూయా. యేసునందే నిత్య జీవం, హల్లెలూయా. రాజులకు రాజు యేసు, హల్లెలూయా. రాజులకు రాజు యేసు, ప్రభువులకు ప్రభు యేసు, హల్లెలూయా. ప్రభువులకు ప్రభు యేసు, హల్లెలూయా. యేసునే ప్రభువు, హల్లెలూయా. యేసునే నిత్య జీవం, హల్లెలూయా. యేసునే నిత్య జీవం, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగుగాక. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈ రాత్రికాల సేవలో దేవుడు మనతో స్పష్టంగా మాట్లాడమాట. ఒకప్పుడు ఉన్నతమైన ప్రాంతాలకు వెళ్ళిన ప్రదేశాలు అవి, ఒకప్పుడు ప్రార్థనాత్మక నిన్న ప్రదేశాలు, ఒకప్పుడు ప్రార్థనాత్మక నిన్న హృదయాలు. కానీ ఈరోజు ఏమైందంటే నాశనానికి గురైపోయిన చేరుపెట్టారు. 5 ప్రాంతాలు మనం జ్ఞాపకం చేస్తున్నాం. ఒకటి దమస్కు, రెండవది గాజా, మూడవది తూరు, నాలుగవది ఎదోము, ఐదవది మోయాబు. ఇలాంటి ప్రాంతాల్లో ఉన్న ప్రజలు నాశనమైపోయారు. కానీ అంటాడు చూడగా, ఏ దేశమైతే విశ్వాసఘాతకమై నాకు ఘోరమైన పాపం చేయడానికి సిద్ధపడతారు, అలాంటి దేశంలో కూడా ఒక మంచి ఆనందించాలు ఉంటాయి. దేవుని స్తోత్రం కలగాలి. దానియేలు, నోవహు, యోబు, ఎంత భయంకరమైన స్థితి అండి. నోవహు పిచ్చివాడుగా కనబడ్డాడు. దానియేలు ఎన్నికల వాడు, ప్రార్థనో ప్రార్థనో ప్రార్థన. ఆ 30 మంది కూడా వచ్చి 120 మందిలో 119 మంది వచ్చారు. వీడు పిచ్చోడండి, ఎప్పుడు ప్రార్థన 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 అంటాడండి అన్నారు కదా. దానియేలు వీడు పిచ్చోడండి, ఓడ కడతాడ, ఓడ బోడు ఓడ, ఏ ఓడ నేను బోడు ఓడ కడతాడట, దేవుడు చెప్పాడట, వీడు కడతాడట అన్నారు ప్రజలు. 120 సంవత్సరాలు ఎందుకు వచ్చినాడండి వీడు? పెద్ద గొప్ప భక్తుడిగా ఫీల్ అయ్యాడు కదా, గొప్ప ప్రార్థనాపరుడు కదా. రేయి మొదలజామున లేచిపోయి, అరుణోదయమున లేచిపోయి పెద్ద భక్తుల్లోకి వచ్చి ప్రార్థన 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 అన్నాడు. ఏమైపోతున్నాడు ప్రార్థన అన్నారు ప్రభు కదా. ఎవరిని? యోగు గారిని. కానీ దేవుని బిడ్డ చివరి వరకు చూడాలా. అద్వైతుల గురించి నీకేం కనపడుతుంది? చివరి వరకు జీవితాన్ని పరిశీలిస్తే మనకు కనపడేది గొప్ప విజయము. దేవుని స్తోత్రం కలుగుగాక. గొప్ప విజయాన్ని చూస్తాం. ఓపిక పట్టుట మంచిది. ఓపిక పట్టాలండి, కంగారు పడిపోతే కుదరదు. పిల్లలకైనా పండుగ అంటారు కదా లోపల. దేవుని బిడ్డ గుర్తుపెట్టుకుని రాత్రి పంపాడు. నువ్వు ఏ ప్రాంతంలో ఉన్నా, ఏ ప్రదేశంలో ఉన్నా, ఎలాంటి వారి మధ్యలో ఉన్నా, నోవహును జ్ఞాపకం చేసుకుంటే అక్కడ ప్రాంతం అంతా భయంకరమైన పాపులండి.
కదా వాక్యం చెప్తుంది కదా. కానీ మోహాజీవితంలో లోపల యొక్క సూర్తి తప్పైపోయింది. 6 నెలలు సహవాసం చేస్తే వారే మీరందరు కదా లోపల. కానీ ఒక్క యోగు ఒక్క నోవహు ఆ ప్రదేశంలో జీవించాడు, కానీ చిన్న పాపాలు కూడా తనకు అంటించుకోలేదు. దేవుని స్తోత్రం కలుగుతాడు. అద్భుతం ఏంటంటే తనే కాకుండా తన భార్య తన బిడ్డలు కూడా ఏం చేశాడు? రక్షించుకున్నాడు. దేవుని బిడ్డారా, నీ భార్య రక్షించబడిందా? నీ బిడ్డలు రక్షించబడ్డారా? నీ భర్త రక్షించబడ్డారా? తల్లి, నీ బిడ్డలు రక్షించబడ్డారా? నువ్వు ఎవరి కొరకు కాదు కన్నీరు కాల్చి, ముఖ్యంగా నీ కుటుంబం కొరకు కన్నీరు కాల్చు. నీ భర్త కొరకు, నీ భార్య కొరకు, నీ బిడ్డల కొరకు. తర్వాత మిగతా సంగతి చూద్దాం. అందుకే నువ్వు కన్నీరు కార్చాలి తమ్ముడు, అందుకే నువ్వు కన్నీరు కార్చాలి తండ్రి, అందుకే నువ్వు కన్నీరు కార్చాలమ్మా, అందుకే నువ్వు కన్నీరు కార్చాలి చెల్లి. కనుక కన్నీరు కార్తో నువ్వు ఉపవాస కూటాల్లో మనకి ఇచ్చిన ఒక గొప్ప సవాళ్ళతో కూడిన మాట. ఎవరైతే యెహోవా నామమున ప్రార్థన చేస్తారో వారు మాత్రమే రక్షించబడదు. అలాంటి రక్షణ పొందడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ, మన కుటుంబాలకు, మన సంఘాలకు ఆయన కృప నిత్యము తోడయుండి నడిపించునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేస్తూ అందరూ ఒకసారి మోకరించండి. లేని వారు కూర్చుని ఒక నిమిషం మనం రాష్ట్రంలో కాంట్రాక్ట్ తీసుకుని ప్రార్థన చేస్తూ మనం గృహానికి వెళ్తాం. దయచేసి ద్వారా నా ప్రియ సోదరుడా, దేవుని కృపలు సజీవుల గుంపులు లెక్కించబడిన